హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండా వెహికల్స్కి వారంటీ ఉంటుందా, ఒకవేళ వారంటీ ఉంటే ఆ వారంటీ ఎన్ని రకాలు ఉంటుంది, ఆ వారంటీకి మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఒకవేళ ఆ క్లెయిమ్ చేసుకుంటే ఆ వారంటీలో ఏ పార్ట్స్ క్లెయిమ్కి వర్తిస్తాయి అని చెప్పి, అంటే ఈ వారంటీ అనేది ఏ పార్ట్స్కి క్లెయిమ్ అవుతుంది అని చెప్పి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో మనం ఇప్పుడు హోండా షోరూంలో ఉన్నాము. ఇది మనకు కనిపించే బ్యాక్గ్రౌండ్ వచ్చేది హోండా వెహికల్ అన్నమాట. అయితే నార్మల్గా ప్రతి హోండా వెహికల్కి 3 years ఇంజన్ వారంటీ అనేది ఉంటుంది. అయితే హోండా వెహికల్స్లో ప్రతి పార్ట్ పైన వారంటీ అనేది ఉండదు. ఇంజన్ పైన మాత్రం మనకు 3 years వారంటీ అనేది ఉంటుంది. అయితే BS4 వెహికల్స్కి నార్మల్గా ఇంజన్ వారంటీ, స్టాండర్డ్ ఇంజన్ వారంటీ వచ్చేసి 2 years ఉండేది. ఈ BS6 వెహికల్స్కి వచ్చేసి స్టాండర్డ్ ఇంజిన్ వారంటీ వచ్చేసి మనకు 3 years ఉంటుంది. ఒకవేళ ఈ 3 years మనకు సరిపోదు అనుకుంటే మనకు BS4 వెహికల్స్ కానీ BS6 వెహికల్స్ కానీ అది ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇంకా అడిషనల్ వారంటీ అనేది ఇస్తారనమాట. దీన్ని ఎక్స్టెండెడ్ వారంటీ అంటారు. అయితే హోండాలో 2 types ఆఫ్ వారంటీ ఉంటుంది. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ వారంటీ, రెండోదేమో ఎక్స్టెండెడ్ వారంటీ. ఈ స్టాండర్డ్ వారంటీ వచ్చేసి స్కూటర్స్కి కానీ బైక్స్ కానీ రెండింటికి కూడా ఉంటుంది. అయితే స్కూటర్స్కి వచ్చేసి 3 years వరకు ఈ ఇంజన్ వారంటీ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. అదే బైక్స్కి వచ్చేసి 3 years ఉంటుంది. ఒకవేళ కిలోమీటర్స్ పరంగా చూసుకున్నట్టయితే స్కూటర్స్కి వచ్చేసి 42,000 కిలోమీటర్స్కి ఉంటుంది. అదే మనం బైక్స్కి చూసుకున్నట్టయితే 48,000 కిలోమీటర్స్కి ఉంటుంది. అంటే ఇదంతా కూడా మనకు 3 years వరకు అవుతుందన్నమాట. అయితే ఈ 3 yearsలో ఇది ఒకవేళ మనకు క్లెయిమ్ కావాలంటే, అంటే స్టాండర్డ్ వారంటీలో ఒకవేళ మన వెహికల్ ఉంది, ఈ వెహికల్లో ఈ 3 years వరకు మన వెహికల్కి ఇంజన్కి ఏదైనా మనకు ప్రాబ్లం వస్తే అది మనకు క్లెయిమ్ అవుతుందా లేదా అంటే మనకు క్లెయిమ్ అవుతుంది. బట్ ఆ క్లెయిమ్ కావడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మనకు మనకి చెప్పిన పీరియడ్ వరకు, అంటే 3 years వరకు ప్రతి సర్వీసింగ్, అంటే ఫ్రీ సర్వీసింగ్ కానీ పెయిడ్ సర్వీసింగ్ కానీ అవన్నీ ఖచ్చితంగా మనకు సర్వీసింగ్ రికార్డులో ఉండాలి. అంటే హోండా షోరూమ్ రికార్డులో సర్వీసింగ్ చేసుకొని ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ వారంటీ అనేది ఇంజన్కి వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ సర్వీసింగ్, సెకండ్ సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్, ఫోర్త్ సర్వీసింగ్, ఇలా ఫ్రీ సర్వీసింగ్ కొన్ని ఉంటాయి కదా. సో ఆ సర్వీసింగ్స్ అన్నీ కూడా హోండా షోరూంలో చేపిస్తారు. ఆ రిమైనింగ్ అంటే ఫ్రీ సర్వీసింగ్స్ అన్నీ అయిన తర్వాత ఈ పెయిడ్ సర్వీసింగ్ ఏవైతే ఉంటాయో వాటిని బయట ఎక్కడో తెలిసిన మెకానిక్ దగ్గరో తెలిసిన పర్సన్ దగ్గర చేపిస్తుంటారు అనమాట ఆ సర్వీసింగ్స్ అని కూడా. సో అలాంటి వాటికి లేదంటే అలాంటి వెహికల్స్కి ఈ ఇంజన్ వారంటీ అనేది క్లెయిమ్ కాదు. ఇక్కడ ఏంటంటే మనకు 5 monthsకి ఒకసారి ఇంజన్ సర్వీసింగ్ అనేది ఉంటుంది, అంటే వెహికల్ సర్వీసింగ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రతి రికార్డు కూడా హోండా వెబ్సైట్లో రికార్డ్ అయి ఉండాలి, సేవ్ అయి ఉండాలి, ప్రతి హిస్టరీ కూడా ఉండాలన్నమాట. సో ఇలా ప్రతి రికార్డు కూడా హిస్టరీలో మనకు 3 years వరకు, అదే స్కూటర్స్ అయితేనేమో 42,000 కిలోమీటర్స్ వరకు ఉండాలి, బైక్స్ అయితేనేమో 48,000 కిలోమీటర్స్ వరకు. ఇదంతా కూడా రికార్డు ప్రతి సర్వీసింగ్ డేట్ మిస్ కాకుండా హోండా రికార్డులో ఉండాలి. అలా ఉంటేనే ఈ ఇంజన్ వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుంది, లేదంటే ఇంజన్ వారంటీ క్లెయిమ్ కాదు. ఇప్పుడు చాలామంది వెహికల్ తీసుకుంటప్పుడు ఏమంటారంటే ఇంజన్ వారంటీ 3 years సరిపోతుంది కదా అని చెప్పి తీసుకుంటారు. అది డిఫాల్ట్గా మనం తీసుకున్నా తీసుకోకపోయినా డిఫాల్ట్గా హోండా కంపెనీ ప్రతి వెహికల్తో ఈ BS6 వెహికల్స్తో 3 years ఇస్తుంది. అదే ఇదివరకు BS4 వెహికల్స్తో 2 years ఇచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం 3 years డిఫాల్ట్గా ఇంజన్ వారంటీ వస్తుంది. ఈ వచ్చిన ఇంజన్ వారంటీ నాకు వారంటీ ఉంది కదా, ఏమొద్దులే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బయట ఇంజన్ ఆయిల్స్ వాడడము, బయట సర్వీసింగ్ చేయించడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో అలా చేయించినప్పుడు ఏంటంటే మనకు ఇంజన్కి ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇంజన్కి ఏదైనా ప్రాబ్లం జరిగితే హోండా కంపెనీ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు, ఎందుకంటే అది మనం చేసిన మిస్టేక్ అనమాట. ఆ మిస్టేక్ అనేది మన దగ్గర జరిగింది కాబట్టి దానికి కూడా ఈ హోండా కంపెనీ అయితే బాధ్యత వహించదు. అదే కాకుండా బయట జరిగే సర్వీసింగ్స్ కూడా హోండా కంపెనీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. ఎందుకంటే మనకు ఆ ప్రాబ్లం బయట వాటి వల్ల ఎఫెక్ట్ అయింది కాబట్టి. మనం జనరల్గా ఏంటంటే మనకు హోండా షోరూంలో సర్వీసింగ్ చేయించినప్పుడు ఇంజిన్ ఆయిల్ హోండాదే ఉంటుంది, సర్వీసింగ్ కూడా హోండా, మెకానిక్స్ కూడా ఆ సర్వీసింగ్ ఎవరైతే చేస్తారో మెకానిక్ కూడా హోండా కంపెనీకి సంబంధించిన మెకానిక్స్ ఉంటారు కాబట్టి, సో వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారు కాబట్టి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది వర్తిస్తుంది, అంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు. అదే బయట మనము సర్వీసింగ్ చేయించి బయట ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం
ఈ ఇంజన్ వారంటీ మీద క్లెయిమ్ అయితే రాదు. సో అది మెయిన్ థింగ్ అనమాట. ఒకవేళ ఇంజన్ వారంటీ మీద క్లెయిమ్ మనకు లేకపోతే అంటే ఒకవేళ లేకపోతే ఏం చేయాలంటే మనం పెయిడ్ సర్వీసింగ్ దానికి క్లెయిమ్కి ఏదైతే మనకి అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇది స్టాండర్డ్ వారంటీ కింద మనకు ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ స్టాండర్డ్ వారంటీ మనకు 3 years వరకు వర్తించింది. ఒకవేళ మనకు 3 years అయింది, అప్పటి వరకు మనకు హోండా ఇంజన్కి ఎలాంటి ప్రాబ్లం రాలేదు అనుకుందాం. సో అలాంటప్పుడు ఎలా అంటే మనకు ఒకవేళ ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటే మనం ఈ వెహికల్ పర్చేజ్ చేసిన డేట్ నుండి ఈ ఇంజన్ వారంటీ అనేది స్టాండర్డ్ వారంటీ క్లెయిమ్ అవుతుంది. ఈ స్టాండర్డ్ వారంటీ మనకు సరిపోదు అనుకుంటే మనం వెహికల్ తీసుకున్నప్పుడే మనము ఇంజన్ వారంటీ అడిషనల్గా కూడా ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చు. అంటే ఈ 3 years ప్లస్ ఇంకొక 3 years కూడా మనం తీసుకోవచ్చు. అలా తీసుకుంటే దానికి నామినల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే ఒక్కొక్క వెహికల్ని బట్టి ఒక్కొక్క వెహికల్కి ఒక్కోలాగా నామినల్ ఛార్జెస్ ఉంటాయి. ఎంత అంటే 3 yearsకి ఒకవేళ యాక్టివా 6G చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ ఒక 750 రూపీస్ టు 850 రూపీస్ మధ్య అయితే ఉంటుందన్నమాట. అది యాక్టివా 6G అయితే. ఒకవేళ షైన్ అయితే దానికి ఒకలా రేట్ ఉంటుంది. ఒకవేళ యూనికాన్ అయితే అది 900 వరకు 950 వరకు ఉండొచ్చు. ఇలా ఒక 1000 రూపీస్ లోపే మనం పేమెంట్ చేస్తే ఇంజన్ వారంటీ కోసం అది అడిషనల్గా ఇంకొక 3 years వరకు వారంటీ అయితే మనకు వర్తిస్తుంది. ఒకవేళ ఇది ఫస్టే తీసుకోవాలా లేకపోతే మనం ఒక నెల తర్వాత తీసుకోవచ్చా, సంవత్సరంలోకి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. అది మనకు హోండా షోరూంలో పేమెంట్ చేస్తే వర్తిస్తుంది. బట్ మనము స్టార్టింగే తీసుకుంటే హోండా వెహికల్ పర్చేజ్ చేసినప్పుడే మనము ఈ వారంటీ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే మనకు ఆ ప్రైస్ అనేది ఒకలా ఉంటుంది. 3 months దాటితే ఆ ప్రైస్ అనేది ఇంకోలా ఉంటుంది. ఆ 3 months తర్వాత 1 year లోపు ప్రైస్ ఇంకొకలా ఉంటుంది. 1 year నుంచి 2 years లోకి తీసుకుందామంటే ఆ ప్రైస్ ఇంకొకలా ఉంటుంది. అప్ టు 3 years వరకు అంటే 2 to 3 years వరకు కూడా ప్రైస్ ఇంకోలా ఉంటుంది. అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప తగ్గదు. అదే మనం వెహికల్ పర్చేజ్ చేసినప్పుడే మనము తీసుకున్నట్టయితే ఎక్స్టెండెడ్ వారంటీని మనకు ప్రైస్ తక్కువగా ఉంటుంది. అంటే మనకు 1000 రూపీస్ లోపు అయిపోతుంది. ఈ మనకు స్టాండర్డ్ వారంటీ 3 years ఉంటుందని చెప్పాను కదా, అది అయిన తర్వాత కూడా మనకు ఇంకొక అడిషనల్ 3 years ఈ ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉంటుంది. సో అలా మనము ఇంజన్ని మనం కాపాడుకోవచ్చు అనమాట ఈ వారంటీ ద్వారా. బట్ మనం వారంటీ మనకు వర్తించాలి అంటే మనం హోండా సంబంధించిన ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో మాత్రమే ఈ సర్వీసింగ్ చేయించాలి. అలా చేయించినప్పుడు మాత్రమే మనకు ఆ హోండా కంపెనీ రికార్డులో ఆ సర్వీసింగ్ హిస్టరీలో మన వెహికల్ సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఉంటుంది. అది కూడా మనకు యూజ్ అయ్యి మనకు హోండా ఇంజిన్ అనేది వారంటీలో క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఈ హోండాలో అంటే ఇంజన్లో మనకు ఏమేమి ఐటమ్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం చూసినట్టయితే దీంట్లో మనకు ఒక 3 రకాల పార్ట్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. హోండా సంబంధించిన పార్ట్స్ దాంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్రాంక్ షాఫ్ట్ అని అంటామన్నమాట. ఈ క్రాంక్ షాఫ్ట్ అనే పార్ట్ క్లెయిమ్ అవుతుంది. ఇదే కాకుండా పిస్టన్ సిలిండర్ అంటాము. ఈ పిస్టన్ సిలిండర్ కూడా మనకు క్లెయిమ్ అవుతుంది. దీన్నే మనం బోర్ అని కూడా పిలుస్తాము. ఈ పిస్టన్ సిలిండర్ని బోర్ అని కూడా పిలుస్తాము. అది కూడా మనకు క్లెయిమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్వ్స్. హోండా ఇంజన్లో వాల్వ్స్ ఉంటాయి కదా, ఆ వాల్వ్స్ కూడా మన క్లెయిమ్లోకి వస్తాయి. అంటే క్లెయిమ్ వర్తిస్తుంది. ఒకవేళ ఇంజన్ వారంటీ కింద మనం ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే ఈ 3 పార్ట్స్ క్లెయిమ్లోకి వస్తాయి. అవి కాకుండా ఇంకా ఇంజన్లో గ్యాస్ కిట్స్ అని ఉంటాయి, బేరింగ్స్ ఉంటాయి. సో అవి కాకుండా స్మాల్ పార్ట్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటికి ఈ క్లెయిమ్ అనేది వర్తించదు. హోండా వారంటీ అనేది వీటికి వర్తించదు. వేటికి వర్తిస్తుంది అంటే ఇది కనిపించే ఈ పార్ట్ని బోర్ అంటాము. ఇది వచ్చేసి ఇంజన్, ఇదంతా ఇంజన్ అంటాము. ఇదేమో పిస్టన్ సిలిండర్ లేదంటే బోర్ అంటాము. లేదంటే దీన్ని హెడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని హెడ్ అని కూడా అంటారు. లేదంటే పిస్టన్ సిలిండర్ లోపల ఉంటుంది. తర్వాత దీన్ని బోర్ అని కూడా పిలుస్తాం. ఈ పార్ట్ అంతా కూడా బోర్ అని పిలుస్తారు, లేదంటే హెడ్ అని పిలుస్తారు. దీని లోపల మిడిల్లో పిస్టన్ సిలిండర్ ఉంటుంది. అది మనకు వారంటీలో క్లెయిమ్ అవుతుంది. అది కాకుండా లోపల ఇంకా క్రాంక్ షాఫ్ట్స్ అని ఉంటాయి. సో అవి కూడా మనకు వారంటీలో క్లెయిమ్ అవుతాయి. అవే కాకుండా ఈ ఇంజన్లో ఉండే వాల్వ్స్, ఆ వాల్వ్స్ కూడా మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వారంటీ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కాకుండా లోపల ఉండే గ్యాస్ కిట్స్ కానీ లేకపోతే బేరింగ్స్ కానీ ఇంకా స్మాల్ పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ కానీ లేకపోతే లోపల ఉండే ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు క్లెయిమ్ అయితే రాదు. సో ఇది మనకు ఇంజన్ వారంటీలో క్లెయిమ్ అయ్యే పార్ట్స్ అనమాట. ఇంజన్ వారంటీని క్లెయిమ్ చేసుకోవాలంటే కొన్ని కిలోమీటర్స్ అనేది మనం కంపల్సరిగా మనం ఆ సర్వీసింగ్ అనేది మిస్ కావద్దనమాట. సో అదేంటి అంటే
మనకు BS4 వెహికల్స్ అయితే అప్ టు 5 months లేదంటే 3000 కిలోమీటర్స్ ఆ సర్వీసింగ్స్ అనేవి మనం మిస్ కావద్దు. ఒకవేళ BS6 వెహికల్స్ అయితే అది 5000 కిలోమీటర్స్ లేదంటే మనకు 5 months అనమాట. అంటే 5000 కిలోమీటర్స్ లేదంటే 5 months వరకు. అది ఒకవేళ BS4 వెహికల్స్ అయితే 3 months వరకు 3000 కిలోమీటర్స్ వరకు. ఇది అనేది మనకు మిస్ కావద్దు. సో మిస్ అయితే మనకు తర్వాత రెగ్యులర్ సర్వీసింగ్స్ ఉన్నా కూడా మనకు వ్యారంటీ అనేది క్లెయిమ్ అయితే రాదు. సో ఇది ఇంపార్టెంట్ విషయం. మెయిన్గా మనకు ఇంజన్ వ్యారంటీ కావాలని ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకు కానీ లేదంటే డిఫాల్ట్గా స్టాండర్డ్ ఇంజన్ వ్యారంటీ ప్రతి వెహికల్కి ఉంటుంది కదా, సో అది కూడా మనకు వ్యారంటీలో క్లెయిమ్ చేసుకుందామని ఆలోచన ఉన్నవాళ్ళు కానీ కంపల్సరిగా ప్రతి సర్వీసింగ్ అయితే మిస్ కావద్దు. సర్వీసింగ్ మిస్ కావద్దు అంటే బయట సర్వీసింగ్ చేయించొద్దు. హోండా ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో మాత్రమే సర్వీసింగ్ చేయించాలి. ఆ చేసిన సర్వీసింగ్ హిస్టరీలో మనం కనిపించాలి. ఇప్పుడు కొంతమంది హోండా ఆథరైజ్డ్ డీలర్స్ కాని వాళ్ళు కూడా ఏదో హోండా పేరు పెట్టుకొని సర్వీసింగ్ చేస్తామంటే కూడా మనము అక్కడ సర్వీసింగ్ చేయించుకోవద్దు. ఒకవేళ హోండా షోరూంలో వర్క్ చేసిన మెకానిక్ ఇండివిజువల్గా మెకానిక్ పాయింట్ పెట్టుకుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు కూడా అతను ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినప్పటికీ అతను ప్రాపర్గా సర్వీసింగ్ చేసినప్పటికీ అతని దగ్గరికి వెళ్ళి మేము సర్వీసింగ్ చేసుకుంటామంటే అది కూడా ఇక్కడ హోండా రికార్డులో అయితే సేవ్ కాదు. సో కాబట్టి మనకు ఇంజన్ వ్యారంటీ అనేది వర్తించాలి అంటే కంపల్సరిగా ఫ్రీ సర్వీసింగ్ కానీ పెయిడ్ సర్వీసింగ్ కానీ ప్రతి సర్వీసింగ్ మనకు ఎప్పుడైతే ఇంజన్కి ప్రాబ్లం వస్తుందో అప్పటి వరకు చేయించిన ప్రతి సర్వీసింగ్ కూడా హోండా హిస్టరీలో సేవ్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇంజన్ వ్యారంటీ క్లెయిమ్ అవుతుంది. అది కూడా ఇన్ టైం పీరియడ్లో ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి 1 month ఉంటుంది, లేదంటే 1000 కిలోమీటర్స్కి ఉంటుంది. అయితే ఈ లోపు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో మనకు అది ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, ఈ 1000 కిలోమీటర్స్ దాటి తిరుగుతారు, లేదంటే ఈ 1 month దాటి తిరుగుతారు. ఇలా తిరిగినప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ సర్వీసింగ్ మనకు 1000 కిలోమీటర్స్ లేదంటే 1 monthకి ఉంటుంది. ఇలాంటప్పుడు అతను ఆ 1 monthకి రాకుండా 2 monthsకు సర్వీసింగ్ వచ్చాడు అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు ఏదైనా ఇంజన్కి ప్రాబ్లం అయితే ఇంజన్ వ్యారంటీ అయితే మనకు క్లెయిమ్ చేసుకోవడానికి కాస్త ఇబ్బంది. ఎందుకు అంటే అతను ఈ సర్వీస్ హిస్టరీలో అతని రికార్డ్ అనేది ఉండట్లేదు, అంటే సర్వీసింగ్ అతను మిస్ అవుతున్నాడు. కాబట్టి అతనికి సర్వీసింగ్ చేయడం అనేది కష్టతరం, అతనికి వ్యారంటీ క్లెయిమ్ చేయడం కూడా చాలా రిస్క్ అనమాట. అది ఒక్కోసారి పాసిబుల్ కూడా కాకపోవచ్చు. సో కాబట్టి ప్రతి సర్వీసింగ్ కూడా మీరు ఎవరైతే హోండా వెహికల్స్ తీసుకుంటారో వాళ్ళు ప్రతి సర్వీసింగ్ మిస్ కాకుండా ఉంటే మీకు డిఫాల్ట్గా ఉండే స్టాండర్డ్ ఇంజన్ వ్యారంటీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు, మీ వెహికల్ ఎలిజిబుల్ అవుతుంది. అది కాకుండా ఎవరైతే ఇంజన్ వ్యారంటీ ఎక్స్టెండెడ్ ఇంజన్ వ్యారంటీ తీసుకుంటారో సో వాళ్ళకు కూడా అడిషనల్గా ఇంకొక 3 years ఇంజన్ వ్యారంటీ ఉంటుంది. అంటే స్టాండర్డ్ 3 కాకుండా ఇంకొక 3 అడిషనల్గా 3+3 కంప్లీట్గా ఆ వెహికల్కి 6 years ఇంజన్ వ్యారంటీ అయితే ఉంటుంది. సో ఆ 6 years ఇంజన్ వ్యారంటీ మీరు ఏది కూడా మిస్ కావద్దు. అంటే ఆ వ్యారంటీ మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు ఏ సర్వీసింగ్ కూడా మిస్ కాకుండా చేసుకుంటే మీరు ఆ ఇంజన్ వ్యారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ పర్సన్ అవుతారు అనమాట. సో ఇంజన్ వ్యారంటీ గురించి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు ఇంజన్ వ్యారంటీ అంటే ఏంటి, మనకు ఇంజన్ వ్యారంటీ ఎన్ని రకాలు ఉంటుంది, సో ఆ ఇంజన్ వ్యారంటీ మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అదంతా కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడం జరిగింది. దీనికి ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే మనం హోండా షోరూమ్కి తీసుకొస్తే వాళ్ళే ఆటోమేటిక్గా అది క్లెయిమ్ కిందకి వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు. సో అలా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వ్యారంటీ అంటే ఏంటంటే మనం నార్మల్గా గ్యారంటీ వ్యారంటీ అనే 2 terms ఉంటాయి. అంటే 2 రకాల టర్మ్స్ అయితే మనం వింటాం. గ్యారంటీ అంటే ఏంటంటే ఏదైనా మనం ఐటెం తీసుకున్నప్పుడు దానికైనా ప్రాబ్లం వస్తే ఆ కంపెనీ దాన్ని రిటర్న్ తీసుకొని దానికి రిప్లేస్మెంట్గా ఇంకొక ఐటెం ఇస్తుంది, ఇంకొక పార్ట్స్ ఇస్తుంది. అయితే దీనిలో హోండాలో అలాంటి గ్యారంటీ అనేది ఉండదు, వ్యారంటీ అనేది ఉంటుంది. అంటే మనం ఐటెం తీసుకున్నప్పుడు అది వెహికల్ కానీ వెహికల్ ఏదైనా పార్ట్ కానీ అది ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసి ఇస్తుంది. ఆ రిపేర్ ఏంటంటే ఇప్పుడు హోండాలో మనకు ఇంజన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఆ ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పార్ట్స్ కూడా రిపేరింగ్ కింద చేసిస్తుంది. ఒకవేళ రిపేర్ కూడా మనకేంటంటే ఆ కాని ఐటమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఐటమ్ రిప్లేస్ చేసిస్తుంది అనమాట. అంటే దానికి సంబంధించిన ఆ రిపేరింగ్ ఖర్చు అంతా కూడా కంపెనీయే భరిస్తుంది, హోండా కంపెనీయే భరిస్తుంది. సో అలా వ్యారంటీలో ఈ ఇంజన్లో ఉండే బోర్ కానీ లేకపోతే
వాల్వ్స్ కానీ క్రాంక్ షాఫ్ట్ కానీ ఇవి వారంటీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పార్ట్స్కి ప్రాబ్లం వచ్చినప్పుడు హోండా కంపెనీయే భరిస్తుంది అనమాట. భరించి మీకు ఫ్రీగా క్లెయిమ్ అయితే చేస్తుంది. అంటే ఫ్రీగా వారంటీ ఇస్తున్నందుకు ఈ పార్ట్స్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పార్ట్స్ పనిచేస్తే రిపేర్ చేసి ఇస్తుంది. ఒకవేళ పని చేయకపోతే వాటిని రిప్లేస్మెంట్ ఇస్తుంది. సో ఇలా మనకు ఇంజన్ వారంటీ అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే హోండా సంబంధించిన వెహికల్ తీసుకొని ఉంటారో వాళ్ళకైతే ఉపయోగపడే వీడియో ఇది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.